అక్కడ కూడా కాకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. డైరెక్ట్గా మనము సినిమా క్లైమాక్స్లకు పోలేము. ఇన్ని సంవత్సరాల పరిపాలన అందించిన మీకు ఈ అవగాహన ఉన్నదని నేను అనుకుంటున్నా. ఈరోజు మేము వచ్చిన తర్వాత ప్రాథమిక దశలో చర్చలు ఉన్నాయి. పక్క రాష్ట్రంతో ఎలాంటి భేషజాలు లేకుండా చర్చలు చేస్తాం, మా హక్కులు సాధించుకుంటాం. మీకు వివాదం కావాలన్నా పరిష్కారం కావాలన్నా అంటే మేము పరిష్కారం కోరుకుంటాం. మీకు చర్చలు కావాలన్నా పంచాయతీలు కావాలన్నా అంటే మేము చర్చలు కోరుకుంటాం. మేము శాశ్వతంగా మన యొక్క నీటి హక్కులను కాపాడి తెలంగాణలో ప్రతి ఎకరాకి సాగునీరు, తెలంగాణలో ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే మా లక్ష్యం. దానికి సంబంధించిన నిధులను వనగూర్చుకుంటాం. దానికి నిధులను ఎట్లా సమీకరించుకోవాలనో ప్రణాళికలు చేసుకుంటాం. ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాము. దయచేసి ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారికి, శాసనసభ్యులు హరీష్ రావు గారికి, ఇతర కీలకమైన నేతలకు నా సూచన ఒక్కటే, సహేతుకమైన విమర్శలు చేయండి. చౌకబారు విమర్శలు రాజకీయాల కోసమో లేకపోతే ఏదైనా మీ కారణాల చేత మీరు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అని అనుకుంటే ప్రజలు వరుసగా తీర్పులు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. ఇక ప్రజల్ని తప్పుపట్టడం మానేయండి. ప్రజలు విఘ్నులు. మీకు ఇచ్చినప్పుడు మీకు ఇచ్చారు. 94 నుంచి 2004 వరకు టీడీపీకి ఇచ్చారు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్కి ఇచ్చారు, 2014 నుంచి దాదాపుగా 2024 వరకు బీఆర్ఎస్కి ఇచ్చారు, ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీరు ఏం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. మంచి ఆలోచనలు వస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు కడుపులంతా బాధ పెట్టుకొని ఇదేదో మా వారసత్వ ఆస్తి, ఈ ఆస్తిని ఎవరో కొల్లగొట్టేసిరు అన్నట్టుగా కడుపులంతా బాధ పెట్టుకుంటే దాంతోనే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు కూడా అందరికీ తెలుసు కదా, బాధ ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినా చివరికి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆ పరిస్థితులు వద్దు. 10 సంవత్సరాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పొద్దున్నే లేచి వాకింగ్ చేసుకోండి, సాయంత్రం వ్యాయామం చేయండి, యోగా చేయండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి పుస్తకాలు చదవండి. 80,000 ఏం చదివారు, ఇప్పుడు మంచి పుస్తకాలు తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు కూడా చదవండి. తక్కువకి ఎక్కువకు చిన్నజీఆర్ స్వామి గారి సూక్తులు వినండి, లోక కళ్యాణం కోసం మంచి ప్రవచనాలు వినండి. అంతే తప్ప ప్రజల మీద విషయం గక్కి మమ్మల్ని ఏదో శాపిస్తే ఏమి జరగవు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. అంత బాధపడు మీకు అక్కర్లేదు. ఈ ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం. గోదావరిలో తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను అన్నిటినీ కాపాడతాము. ఎవ్వరికి ఎలాంటి చింత అక్కర్లేదు. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలలో అన్నిట్లలో తెలంగాణ హక్కులను, అది గోదావరి కావచ్చు, కృష్ణానది కావచ్చు, హక్కులను కాపాడడమే కాకుండా ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టులను అన్నిటిని కూడా నిర్మాణం పూర్తి చేస్తాం. మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి అనుమానము అవసరం లేదు, ఎవరికి ఎలాంటి చింత అవసరం లేదు. విషయాలు ఉంటే రేపు బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి అక్కడ చర్చ చేస్తాం. సహకరించిన మీడియా మిత్రులకు, ఎందుకంటే సన్లైట్ ఫెయిల్ అవుతుంది, త్వరగా ప్రయాణం